దసరా దావత్‌కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఎడవెల్లి నుంచి ఒక అన్న ఫోన్ చేశాడు. వెంటనే బండేసుకొని ఎడవెల్లి బయలుదేరిపోయా. మధ్యలోనే అన్న మళ్ళీ ఫోన్ చేసి, "ఎడవెల్లి కాదు మన కత్వా దగ్గరకొచ్చేసేయ్" అని చెప్పాడు. సరే అని చెప్పి కత్వా దగ్గరికెళ్ళాను. ప్రతిరోజు బిజీగా ఉండే నా లైఫ్‌లో ఎంజాయ్ చేయడానికి నాకున్న ఒకే ఒక్క రోజు పండగలు మాత్రమే. ఈ పండగలు వచ్చినప్పుడు లేదా సండేస్ ఈ టైం మాత్రమే నేను ఎంజాయ్ చేయడానికి ఉండే రోజు. అందుకని చెప్పేసి ఈసారి ఈ పండగకి ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి నేనైతే గుండ్లసింగారం పక్కనే ఉన్న కత్వా దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు నేను మీకు చూపెడుతున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో నూతనకల్ పక్కనే గుండ్లసింగారం ఉంటుంది. దాని పక్కన ఈ కత్వా అనేది చాలా ఫేమస్. ఇక్కడికి చాలా మంది టూరిస్టులు కూడా వస్తుంటారు. ఇక్కడ ఇప్పుడు నీళ్ళు అయితే చాలా తక్కువగా వస్తున్నాయి, కానీ ఒక్కోసారి నీళ్లు మాత్రం పుష్కలంగా వస్తాయి. అప్పుడు ఇక్కడ జనాలు కూడా చాలా పుష్కలంగా ఉంటారు. ఇంతలో ఇలా ఆ కత్వా పైన అలా అలా నడుస్తూ ఉన్నప్పుడు ఓ చేపలు పట్టే బాబాయ్ కనబడ్డాడు. 3 గంటల నుంచి వాలేస్తే ఏదో 10-15 పిల్ల పిచ్చుక చేపలు పడ్డాయంట. సరే ఇక అవి తీసుకొని పులుసు పెట్టుకుంటా అని చెప్పేసి బాబాయ్ అయితే వల చదురుకొని వెళ్ళిపోయాడు. ఇక నన్ను పిలిచినన్నా చేపలు పడదామని చెప్పేసి పడుతూనే ఉన్నాడు. నేను అన్నను కలవడం జరిగింది, అలాగే నా మిత్రులను కూడా కలవడం జరిగింది. అయితే పోయినసారి ఇదే ప్రాంతానికి వచ్చినప్పుడు చేపలు మాత్రం పుష్కలంగా పడ్డాయి. ఒక 10 కేజీల పైన పడి ఉంటాయి. కానీ ఈసారి ఇక ఫిక్స్ అయినట్టుంది, చేపలకు అన్నదానం చేద్దాం మా బ్రదర్ కూడా. పోయినసారి మేము వచ్చినప్పుడు మాత్రం 2 టీంలుగా విడిపోయాం. మేము మాత్రం అన్నదానం చేసాం, అన్నోళ్ళు మాత్రం ఒక 10 కేజీలు పెట్టారు. కానీ ఈసారి ఒక 2-3 కేజీలు చేపలు అయితే పడ్డాయి. నెక్స్ట్ టైం మా బ్రదర్ ఛానల్లో నేను మీకు ఒక అద్భుతమైన వీడియో అయితే తీసి పెడతాను. బట్ అంతే కదా, ఫిషింగ్ అంటే ఒక్కోసారి లక్, ఒక్కోసారి అన్లక్. పడ్డప్పుడు పడతాయి, లేకపోతే పడవు. అది కాకుండా ఈ కత్వాలోకి ఇప్పుడే నీరు రావడం అనేది స్టార్ట్ అయింది. అందువల్ల ఆ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చేపలు కూడా ఎక్కువ పడవు. బట్ మేమేదో టైం పాస్ అని చెప్పేసి ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. మీకు ఎప్పుడైనా వెళ్ళాలి అనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళండి. ఇది సూర్యాపేట టు దంతాలపల్లి రోడ్ మధ్యలో ఉంటుంది. కానీ వాటర్ వచ్చేటప్పుడు మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ అవుతూ ఉంటాయని నేను విన్నాను. బట్ ఇక్కడ రావడం మాత్రం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆ రోజు చక్కగా ఎంజాయ్ చేసి ట్యాక్స్ పే చేసేసి ఇక అక్కడ దావత్ అయిపోయింది. మళ్ళీ సర్రమని నా బండి వేసుకొని మళ్ళీ మా ఊరికైతే వచ్చేసాను. ఊర్లో ఇంటి ముందర దిష్టి బొమ్మలు కరువా అన్నట్టు ఇంతలో నాకు మళ్ళీ మా ఫ్రెండ్ కలిశాడు. తను ఇక్కడ కూడా ట్యాక్స్ పే చేద్దాం, నువ్వు అక్కడ దాకా వెళ్ళి ట్యాక్స్ పే చేసావు కదా, ఇక్కడ కూడా చేద్దాం అంటే ఇక్కడ కూడా మా ఊర్లో కూడా ట్యాక్స్ పే చేసి తర్వాత బాబాయ్ ఒక బిర్యానీ తింటే బాగుంటుంది అని అంటే మేము చక్కగా హోటల్కి అయితే వెళ్ళాం. హోటల్కి వెళ్ళి చాలా చక్కగా ఒక 2 బిర్యానీలు అయితే కుమ్మేశాం నేను మా ఫ్రెండ్. అలా ఈ రోజు నా దావత్ ముగిసింది. మళ్ళీ రేపు నుంచి రొటీన్ లైఫ్. మన జీవితంలో వర్క్ లేని మనకి వెళ్ళదు కదా, అందుకనే మళ్ళీ మన వర్క్ లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే మన ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ముందుగా యూట్యూబ్ క్లాసెస్ తోటి నేను స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్. తర్వాత ఫోటోషాప్, నెక్స్ట్ వచ్చేసి కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఏంటి అవి. అలాగే నాకు కొంతమంది కామెంట్ చేశారు, బ్రదర్ కొంచెం ఈ ఫీల్డ్ గురించి చెప్పరా, ఈ ఫీల్డ్ గురించి చెప్పరా అని. అందులో ఉన్న టాప్ టెక్నిక్స్ ని నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. చేసుకుని వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ వెయిట్ చేయండి అంతే. మీకు నచ్చిన వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.